దేవ్రా విలన్ సైఫ్ అలీ ఖాన్పై ఓ దుండగుడు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో ఉన్న సైఫ్ అలీ ఖాన్పై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులు అలర్ట్ అయి సైఫ్ని హాస్పిటల్కి తరలించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ముంబైలోని లీలావతి హాస్పిటల్లో సైఫ్ అలీ ఖాన్ చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో సైఫ్ మరియు ఆయన కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. సైఫ్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దుండగుడు ఆ ప్రయత్నం విఫలం కావడంతో సైఫ్పై దాడి చేసి పరారైనట్లుగా బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సైఫ్ ఇంటికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. నిజంగా అతను దొంగతనానికి వచ్చాడా లేదంటే వేరే ఏదైనా కారణం ఉందా అనేలా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలను అలర్ట్ చేసినట్లుగా సమాచారం. లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్కు చికిత్స జరుగుతోంది. సైఫ్పై జరిగిన దాడిలో 2 గాయాలు చాలా లోతుగా అయ్యాయని, ఒకటి ఆయన వెన్నుముకకు దగ్గరగా జరిగిందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.